మీ ఫ్రిడ్జ్ లో ఎప్పుడు ఉండే ఒక ఐటమ్. మీరు అనుకునేది కాదు, మీరు అనుకునేది అసలు కాదు. 100 మంది అబ్బాయిలకి 93 మంది మాత్రమే అమ్మాయిలు ఉన్నారు. మిగిలిన 7గులో మేము 3. ఒక్కొక్కసారి తలుచుకుంటూ చచ్చిపోవాలనిపిస్తుంది సార్. ఈ బతుకలేదు. నువ్వెంత ట్రై చేసినా నేను నీకు పన్ను. ఓకే థ్యాంక్స్. ఎందుకు? ఇప్పుడు హాయిగా ఇంకో అమ్మాయి కోసం ట్రై చేసుకుంటాను. ఈ చెరువు ఎంత వరకు వచ్చింది? చేపల చెరువు మన వరదలు వచ్చాయి కదా, చెరువు మొత్తం నిండిపోయి చేపలు చచ్చిపోయారా? అదేంట్రా చెరువు నుంచి చేపలు చచ్చిపోడండి? చేపలకి ఈత రాలే, చచ్చిపోయాయి. అగోండి ఆ చెరువున్నాయా? చేపల చెరువులు అవన్నీ మనమే. చేపలు ఉంటాయండి, బాగుంటాయా? లేవండి, కరోనా కదా, క్వారంటైన్ వేరే చెరువు పంపించాం. లోపలికి వెళ్దాం పదా. ఎనీ ప్రాబ్లం? మొహం పగిలిపోద్ది. మొహం ఇప్పుడు పగలదు. ఎందుకు పగలదు? ఇప్పుడు రాత్రి పగలు ఎలా పగులుద్ది? స్వామి వినాయక, ఎక్కడో ఉన్న తాజ్ మహల్ ని అర్జెంట్ గా హైదరాబాద్ కి తీసుకొచ్చే స్వామి. పెద్ద కొబ్బరికాయ కొడతాను. అంత అర్జెంట్ గా తాజ్ మహల్ హైదరాబాద్ షిఫ్ట్ చేయాల్సిన అవసరం ఏంటో? నిన్న పరీక్షలో తాజ్ మహల్ ఎక్కడంటే హైదరాబాద్ లో ఉంటేని రాశానా? అయినా వీళ్ళ ఇంట్లో పెళ్లి చూపులు చూస్తున్నారు. పెళ్లి చూపులా? ఆయన ఈ విషయం నాకెందుకు చెప్పలేదు? నీ బాబు నేను మామూలుగా వదలను. అసలు నీ బాబుకు చుక్కలలో చూపిస్తానంటే ఇక బ్లేడులతో కోసుకుంటా, రక్తాలు చెందిస్తా. నీకు నీ బాబుకు చుక్కలు చూపించి పెళ్లి ఎలాగని చేసుకుంటా. హలో, వీళ్ళ ఇంట్లో పెళ్లి చూపులు సినిమా చూస్తున్నారు. మాస్టర్ కిడ్నాప్ చేసిన వాళ్ళు మీరు చేయి చేసుకోమంటారా, కాల్ చేసుకోమంటారా? ఫస్ట్ పెళ్లి చేసుకోరా. అప్పుడు ఎవరి మీద ఏం వేయకుండా ఉంటావు. ఈ స్టేజ్ ఎలా కాపాడతారు? వాళ్ళు చాలా తెలివైన వాళ్ళు మాస్టర్. అంత చదువుకున్న నాకు తెలియదురా ఎలా కాపాడాలని. ఎంత? నా పేరేంటి? బాబా. స్పెల్లింగ్ ఏంటి? బిఏ. డబుల్ బిఏ. మాస్టర్ సేమ్ పంచాలు వచ్చినప్పుడు ఏంటి, 2-3 పోతారు. అందరినీ సమానంగా చూడాలి, అన్నిటినీ సమానంగా చూడాలి. మీరు పట్టించుకున్నంత బాగా ఎవరు పట్టించుకోరేమో సార్. వాళ్ళ గురించి వాళ్ళకి కూడా అంత ఉంటుంది. అది ఆబ్వియస్ సార్. ఇప్పుడు డైమండ్ వాల్యూ కంసారికి తెలుస్తుంది, కానీ డైమండ్ అంటే తెలుస్తుంది. అంటే మీరు చెక్కుతారా సార్? షాపింగ్ వెళ్తారా మీరు? ఎందుకంటే పెళ్లి అవ్వలేదు కాబట్టి. రావులాగా నిన్న మస్తాన్ బాయ్ ఫోన్ చేసిండు, నువ్వు వెనక టైర్కి పంక్చర్ ఏమంటే ముంగ టైర్కి వేసినావంట కదరా. ఆగి ఫోన్ లో ఒకటే లొల్లి. అరే నన్నేం చేయమంటావనా? లోపల పోయి సామాన్లు తీసుకొచ్చేసరికి బండి తిప్పి పెట్టిండు. ఏదైనా టైర్ కదా అని చెప్పి ఎక్కిచ్చేసి ఈ లెటర్ ఈ రోజు పోస్ట్ చేస్తే ఎల్లుండి ఢిల్లీ చేరుతుందా? ఎల్లుండి ఢిల్లీకి ఖచ్చితంగా చేరుతుంది. కావాలంటే రాసిస్తాను. అస్సలు చేరదు, ఎందుకంటే నేను దీని మీద బొంబాయి అడ్రస్ రాశాను. మీరు కంప్యూటర్ ఉద్యోగాలు చేస్తున్నారన్నమాట. అయితే కంప్యూటర్ ఇప్పేసి బిగించేస్తారా? ఉద్యోగం చేస్తే ఇప్పి బిగించేస్తారా? మరి నేను ట్రాక్టర్ నడిపితే ఇప్పి బిగించా. చూసిన మా ఇంట్లో పడి తింటావేరా? నీకు అసలు కొంప గోడు ఇల్లు వాకిలు లేవా? ఎంతమంది పడి తింటారా మా ఇంట్లో? చిచి, ఎలిజబెత్ టేలరే ఇంత మాట అన్న తర్వాత ఒక్క క్షణం కూడా నేను ఇక్కడ ఉండను. ఆంటీ 2 దోశలేండి, తినేసి వెళ్ళిపో. అలా అవును, 4 కలిపితే 6, 5 కలిపితే 8. దానికి ఫోన్ చేసి అడగలా పెట్టా. తెల్లవారే వెలుగు రేఖలా, పచ్చ పచ్చి మట్టి బొమ్మలా. ఏం భయ్యా, బాగా బాలేదా? నీ సైడ్ ఓకే, బాగా పాడావు కూడా. మరి కానీ రచయిత నాకు అన్యాయం చేశాడు. ఆ రచయిత నీకు అన్యాయం చేశాడు. ఎలా? క్లారిటీ ప్లీజ్. తెల్లవారు వెలుగేంటండి, నల్లవారు వెలుగని రాయచ్చుగా. కళ్ళు కనిపించట్లా? ఎవరి కళ్ళు? నీ కళ్ళు. నా కళ్ళు నాకు ఎలా కనబడతాయి? ఒరే, నువ్వింత వెధవని తెలిసిన తర్వాత ఏ వెధవ నీకు ఉద్యోగం ఇస్తాడా? అందుకే కదా నీ దగ్గరికి వచ్చా. నీకు నా తెలివితేటల మీద డౌట్ ఉంటే ఇంటర్వ్యూ చేసుకో. ఏంటి ఛాలెంజా? యా. ఒరే, ఐ విల్ పుట్ ఎ డిఫికల్ట్ క్వశ్చన్. ఓకే. ఇఫ్ యూ కెన్ గివ్ ఆన్సర్ ఐ విల్ అపాయింట్ యూ. కోడి ముందా, కోడి గుడ్డు ముందా? కోడి ముందు. ఎలా చెప్పగలిగావు? కోడి ముందుకుంటది, గుడ్డి వెనకాలని చేస్తుంది కదా.